హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ హాట్ 40i ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనకి 256GB స్టోరేజ్ వేరియంట్ 10,000 రూపాయలకి అయితే పెట్టారు. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే అడిగారు ఈ మొబైల్ మనం ఆ ప్రైస్లో 10,000 రూపాయల ప్రైస్లో ఇప్పుడు కొనొచ్చలేదనే విషయం గురించి అయితే. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుందని. ఈ వీడియోలో నేను క్లియర్గా ఈ మొబైల్ ఆ బడ్జెట్లో కొనొచ్చలేదనే విషయం గురించి మాట్లాడతాను. అలానే ఆ బడ్జెట్లో మనం 10,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనాలనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండదు. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడదాం. తర్వాత ఆ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనే విషయం గురించి అయితే తర్వాత అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే యూనిసాక్ T606 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50MP అయితే ఉంటుంది. 32MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుంది. 8GB 256GB స్టోరేజ్ వేరియంట్ మనకి 10,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు మనం 10,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ మొబైల్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లో వర్త్ అయితే కాదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకి ఈ మొబైల్ 4Gతో వస్తుంది, అదొక మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ యూనిసాక్ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. ఆ బడ్జెట్లో 4Gతో వస్తుంది, ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. అలానే మనకి HD+ డిస్ప్లేతోనే వస్తుంది ఈ మొబైల్. మనకి 10,000 రూపాయల బడ్జెట్లో కూడా చాలా మొబైల్స్ అయితే మనకి ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తున్నాయి. ఈ మూడు మనం కన్సిడర్ చేస్తే కన్ఫామ్గా ఆ బడ్జెట్లో 10,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే అంత వర్త్ అయితే కాదు. ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ అయితే స్కిప్ చేయడమే బెటర్. ఖచ్చితంగా 7,000 రూపాయల బడ్జెట్లో ఆ బడ్జెట్లో ఎవరైనా వస్తే తీసుకోవడం బెటర్. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనం 2024లో అసలు మన 4G మొబైల్ తీసుకోవడం కన్నా ఏ బడ్జెట్లో అయినా సరే మనకి 7,000 రూపాయల బడ్జెట్లో కూడా కన్ఫామ్గా ఒక 2-3 నెలల ఉన్న తర్వాత మన ఇండియాలో 5G మొబైల్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే 4G మొబైల్ తీసుకోవద్దు, ఏ బడ్జెట్లో అయినా సరే ఈ మొబైల్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఏ మొబైల్ కొనాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలి, 256GB స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది, ఇన్ఫినిక్స్ Note 30 5G అని. ఈ మొబైల్ మనకి 15,000 రూపాయల ప్రైస్ నార్మల్గా అయితే ఉంటుంది, కానీ మనకి రీసెంట్గా సేల్స్లో మనకి ఇది 11,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకొని ఇన్ఫినిక్స్ Note 30 5G ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఇది మనకి 5Gతో వస్తుంది, అలానే మనకి 256GB స్టోరేజ్తో వస్తుంది, మంచి ప్రాసెసర్తో వస్తుంది. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మాత్రం 11,000 రూపాయల బడ్జెట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ Note 30 5G ఈ మొబైల్ అయితే తీసుకోండి. మీకు ఓన్లీ ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఆ బడ్జెట్లో 10,000 రూపాయల బడ్జెట్లో, మాకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో ఇంకా మనకి Moto G34 5G అని రీసెంట్గా ఒక మొబైల్ లాంచ్ అయింది, అదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే మనకి పోకో నుంచి పోకో M6 Pro 5G అని ఒక మొబైల్ అయితే ఉంది, అది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు వెయిట్ చేయగలిగారంటే ఇంకా మనకి ముందు రోజుల్లో మనకి ఈ బడ్జెట్లో 10,000 రూపాయల బడ్జెట్లో చాలా 5G మొబైల్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఈ మొబైల్ మాత్రం ఇన్ఫినిక్స్ హాట్ 40i ఈ మొబైల్ స్కిప్ చేయడమే బెటర్. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్ గురించి అందించాను అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సపోజ్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.